అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనడమే కాదు. దీని వెనుక కృష్ణ సుధాముల గొప్ప స్నేహగాథ ఉంది. పరమ పేదరికంలో ఉన్న సుధాముడు తన బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుని చూడటానికి ద్వారకకు వెళ్ళాడు. తన మిత్రుడికివ్వడానికి బంగారం లేదేదు, వజ్రాల్లేవు. అందుకే ఒక పాత గుడ్డలో కొన్ని అటుకులు మూటగట్టుకుని వెళ్ళాడు. కృష్ణుడు తన హోదాను మర్చిపోయి పాత బట్టలతో ఉన్న సుధాముణ్ణి పరుగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకున్నాడు. ఆ అటుకులు ఇవ్వడానికి సుధాముడు సిగ్గుపడుతుంటే కృష్ణుడు ప్రేమతో వాటిని లాక్కుని మరీ తిన్నాడు. సుధాముడు ఏమీ అడగలేదు, కాని కృష్ణుడు అడగకుండానే అతనికి అక్షయ సంపదల్ని ఇచ్చేశాడు. నిజమైన స్నేహానికి కావాల్సింది ఆస్తులు కాదు, స్వచ్ఛమైన మనసు అని నిరూపించిన రోజే ఈ అక్షయ తృతీయ. ఏప్రిల్ 19న అక్షయ తృతీయ వస్తోంది. రోజంతా మంచి ముహూర్తం ఉంది. ఈ టైంలో శ్రీ మహాలక్ష్మి అక్షయ తృతీయ పూజ చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఈ పూజ మీ కుటుంబం కోసం ఇప్పుడు సులువుగా భక్తి శ్రద్ధతో ఆన్లైన్లో వేదమందిర్ నిర్వహిస్తోంది. పూజ పూర్తయిన తర్వాత పూర్తి పూజ వీడియో రికార్డింగ్ కూడా భక్తులకు పంపబడుతుంది. ఈ పూజలో పాల్గొనాలంటే ఇప్పుడే పూజ అని కామెంట్ చేయండి. లింక్ పంపిస్తాను.